దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని రేవాజీ నవీన్ కుమార్ సందేశం ఇచ్చారు. శుక్రవారం కంచరగుంట గ్రామంలో క్రీస్తు లూథరన్ దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీస్తు పుట్టుక గురించి ప్రసంగించారు. క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం చిన్నారులచే క్రిస్మస్ గీతాలతో నృత్య ప్రదర్శన గావించి ప్రేక్షకుల్ని అలరింపజేశారు. తదుపరి నాటక ప్రదర్శన గావించారు. రేవాజీ నవీన్ కుమార్ ఆశీర్వాద ప్రార్థనతో సెమీ క్రిస్మస్ వేడుకలు ముగిశాయి. Happy Christmas. Merry Christmas. బిడ్డలు మరి కేకును సిద్ధపరిచారు. క్రీస్తు పుట్టాడనే గొప్ప శుభవార్తను ఆయన వారి జీవితాల్లో ఆయన నిజమైన ఆనంద సంతోషాలు రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా కేక్ కట్ చేస్తుండో మీ హస్తాన్ని ఉంచి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టినని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నాయన నువ్వు జన్మించినప్పుడు లోకములో ఉన్నటువంటి దూతలు నాయన నిన్ను గాన ప్రతిగానములతో స్తుతించి ఉన్నాయి. అయా ఇదిగో తండ్రి సమయంలో నాయన క్రీస్తు పుట్టాడని గొప్ప శుభవార్త సకల ప్రజలకు నాయన ఇది అందరికీ శుభవార్త, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ఇంకా ఎవరైతే నాయనా అంధకారంలో చీకటిలో నాయనా వారి బాధల్లో కష్టాల్లో పాప విముక్తి పొందకుండా ఉన్నారో అట్టి వారు నిన్ను ఆశ్రయించి తమ హృదయంలో క్రీస్తును చేర్చుకుని ఆనందంగా క్రీస్తు పుట్టాడు, నాకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి పాపము నుంచి విడిపిస్తాడు, నన్ను కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్య వారసునిగా చేస్తాడని ప్రతి ఒక్కరూ విశ్వసించినట్టుగా సహాయం దయచేయమని ముఖ్యంగా తండ్రి మరి పలహారములు సిద్ధపరిచినటువంటి కోట రాజేష్ మరి అలాగే కోట సుధీర్ జకోరాని వారి కుటుంబాలు కూడా ప్రభువా మీరు ఆశీర్వదించి నీ ప్రజలకు నాయన ఇదిగో తండ్రి పండుగ సందర్భంగా వారు సిద్ధపరిచిన పలహారమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఈ రాత్రికాల ప్రత్యేకమైన ఆశీర్వాదాల చేత మీ కుటుంబాలను మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.